वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ओम शांति शांति शांति। ओम సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార ప్రకాశము తృతీయ సముల్లాసము 55వ పుటలో సద్ అకారణవత్ నిత్యం. కపిల మహర్షి, కనాద మహర్షి వైశేషిక దర్శనం 4వ అధ్యాయము 1వ పాదము 1వ సూత్రము. ఒక వస్తువు ఉనికి కలదై కారణము లేనిదైనా అది నిత్యం అనబడును. ఇది వ్యాఖ్యానం. సూత్రం ఏమంటుందంటే, సత్ అకారణం తద్వత్ నిత్యం. తద్వత్ అని అంటే ఆ విధముగా, సద్ అకారణవత్ నిత్యం. వత్ అంటే ఆ విధముగా, పోల్చి. సత్ కారణరహితము కాబట్టి నిత్యము అని కనాద మహర్షి యొక్క అభిప్రాయం. సత్ కారణవత్, కారణం లేని కారణంగా, కారణం లేని కారణంగా నిత్యం. వ్యాఖ్యానములో వస్తువు ఉనికి కలదై కారణము లేనిదైన అది నిత్యమనబడును. ఇవి రెండు ఒకదానికొకటి పొంతనలేని అభిప్రాయములుగా తోస్తున్నది. ప్రభాకర్ గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, సత్ అనేటువంటిది ఉనికి సూత్రంలో, అకారణం అకారణవత్ నిత్యం, అకారణము మాదిరిగా, కారణము లేనిదైన కారణంగా. కారణముగా ఉండడం, కారణంతో ఉండడం, ఉనికిలోకి రావడం ఒక కారణం. కారణం లేకుండా నిత్యముగా ఉండడం ఇంకొకటి. అనాది తత్వాన్ని ఈ రకంగా అనడం జరుగుతుంది. దీనిని బట్టి సత్ కారణ వద్ నిత్యం, సత్ కారణం మాదిరిగా నిత్యము అని ఉండి, కారణము గలదైన. ఆచార్య ఎక్కడ ఇది? పేజీ నంబర్ 55వ పుటలో ఉన్నది చూడండి. 55వ పుటలో సూత్రం ఉన్నది కదా. సదకారణ వన్నిత్యం. ఇదే దాన్ని విప్పడం వల్ల ఏంటంటే, సత్ సత్ అనేటువంటిది హలంతం, పొల్లు. ఇక అకారణవత్ నిత్యం, ఆ అకారణములోని అకారము ఈ యొక్క సత్లోని హలంతులో కలవడం వల్ల తకారము దకారం అవుతుంటది. సద్ అకారణం వత్ నిత్యం. ఉనికి గలదై కారణం లేకున్నా నిత్యం అనబడు. ఒక వస్తువు అక్కడ ఏంటంటే, ఇది చాలా రెండుటి. ఈ మొదటి
పదం యొక్క చివరి అక్షరము, రెండవ పదం యొక్క మొదటి అక్షరము రెండింటిని కలిపి ఒకే అక్షరం రాయడం వల్ల అక్కడ చదవడం ఇబ్బంది అవుతుంది. ఉనికిలో ఈ వకారం యొక్క వకారానికి ఉకారం ఇస్తే ఇది రాదు, అచ్చు వస్తుంటది. ఆ ఈ ఊ ఉనికికి అదే అక్షరం అవసరం. అదే వస్తుంటది. కానీ ఇక్కడ రెండుని కలిపి రాశాడు కాబట్టి అలా మరి రాయకూడదు, మరి రాస్తుంది ఇబ్బంది, సామాన్యులకు అర్థం కాదు. ఒక వస్తువు ఉనికి కలదై, ఉనికి కలదై కారణం లేనిదైనా. ఉనికి వస్తువు అన్నప్పుడు వస్తువును కనిపెట్టేటువంటి వ్యక్తి దాని అభావమును గుర్తించి దానిని ఆవిష్కరించాడు కదా. కుమ్మరి కుండెందుకు చేస్తాడు? శాలే అతను వస్త్రాన్ని ఎందుకు నేస్తాడు? కంసాలి వాడు పాత్రను ఎందుకు చేస్తాడు? కాబట్టి అభావం. ఇప్పుడు అభావం అనేది ఒక కారణమే కదా. అన్నం ఎందుకు తింటున్నావు? నిద్ర ఎందుకు పోతున్నావు? తుమ్మేదెందుకు? ఆవలింతలు తీయడం, తుమ్మడం, దగ్గడం ఎందుకు? ఒక ఒత్తిడి జరుగుతుంది కాబట్టి. ఆ అసువిధను దూరం చేసుకోవడానికి తుమ్మడం, దగ్గడం ఇవన్నీ జరుగుతుంది. అందుకని ఈ యొక్క వస్తువు అభావం ఉన్నది కాబట్టి అది ఉనికిలోకి వచ్చింది. అభావం అనేటువంటిదే కారణం, ఎంతో మందికి కావాలి. కాబట్టి ఆ వస్తువు యొక్క ఇప్పుడు పల్లెటూరు నుండి పట్టణానికి ఎందుకు పోతారు అంటే పల్లెటూరులో దొరకని వస్తువును పట్టణంలో దొరుకుతుంది కాబట్టి పోతారు. వ్యాపారస్తులు ఏం చేస్తారు? ప్రజలు ఎక్కువ దేని గురించి అయితే పట్టణానికి పోతున్నారో ఆ వస్తువులను ఇక్కడే అందుబాటులో ఉంచితే ఈ ట్రాఫిక్ తగ్గుతుంది కదా, పట్టణం మీద సమయం మిగులుతుంది కదా. దాని గురించి వ్యాపారస్తులు చేసేదంతా ఇది. అందుకని ఒక వస్తువు ఉనికి కలదై కారణం లేనిదైనా. కారణం లేకుండా ఎట్లుంటది వస్తువు అన్నప్పుడు? వస్తువు అంటే కారణం తప్పనిసరి ఉంటది. కారణం లేని కార్యం లేదు. వస్తువు మళ్ళీ అది అనిత్యమై ఉంటది. నిత్యం ఎందుకు అవుతుంది? వస్తువు ఉనికిలోకి వచ్చింది అని అంటే ఆచార్య రూపాంతరం చెందినప్పుడు అనిత్యం అనిపిస్తుంది. రూపాంతరం చెందడం ఏంటి? వస్తువు అని చెప్తున్నాడు కదా. అంటే వస్తువు అని చెప్తున్నప్పుడు ఏంటంటే ఋగ్వేదంలో నాసదీయ సూక్తం ఏంటంటే సత్తు లేదు, అసత్తు లేదు, ఏదీ లేదు. అటువంటి స్థితిలో నుంచి ఈ యొక్క సృష్టిని భగవంతుడు తయారు చేశాడు. అదే రహస్యాన్ని ఇప్పుడు మనకు చూపిస్తున్నటువంటి బ్రహ్మాండంలో పరమాత్ముడు చేసింది పిండ సృష్టిలో మనకు చూపిస్తున్నటువంటి ఏంటంటే తల్లిదండ్రుల గర్భం నుంచి పుట్టినటువంటి ఆ యువకుడు వివాహం చేసుకోవాలని అమ్మాయి దగ్గరికి పోతున్నాడు. పోయేటప్పుడు ఒక్కడే, ఇక్కడ భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఇక పెళ్లి చేసుకోగానే భార్య వస్తుంటది, ఆ తర్వాత సంతానం వస్తుంటారు. ఆ సంతానము భార్య గురించి ఇల్లు కట్టుకుంటాడు. ఈ రకంగా కుటుంబం ఏర్పడుతుంది. అర్థం కావట్లేదా భీమరావు గారు? సత్యారిచంద్ర దాంట్లో సత్తు చిత్తనుసు చింతన్ బాసి బైరాగి వై అని ఒక పద్యం ఉంది ఆచార్య సత్యారిచంద్ర నాటకంలో. ఇది ఇక్కడ ఏంటంటే వస్తువు ఉనికి కలదై, ఉనికి వస్తువుకు ఉనికి చూపిస్తున్నాడు. అంటే ఉనికి చూపిస్తున్నాడు అంటే ఉనికిలో లేని దాన్ని ఉనికిలోకి తెచ్చి ఉనికి చూపిస్తున్నాడు. కారణం లేనిదైనా, కారణం లేకుండా ఉనికిలోకి ఎట్లా వస్తుంది ఏదైనా కూడా? కారణం లేకుండా పొద్దున వచ్చి ఇక్కడ ఆన్లైన్ లో ఇలా కూర్చోవడానికి కారణం ఎందుకు కూర్చున్నారు? పని పాట లేక కూర్చున్నారు కాదు కదా.
కాదు మంచి ఉద్దేశంతో కూర్చున్నాం కదా. జ్ఞానం సంపాదించుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది కారణం. ఇప్పుడు ఏమని చెప్తాడంటే కారణము లేనిదైనా నిత్యం అనబడును, కారణము లేనిదైతే నిత్యం అవుతుంది. అది సూత్రకారుడు కూడా అదే చెప్తున్నాడు. సద్ అకారణవత్ నిత్యం అనేటువంటిది కారణము లేనిదైనప్పుడు నిత్యం అవుతుంది. మరి వస్తువు ఉనికి కలదై కారణం లేనిది ఎట్లా అవుతుంటది? కారణం లేకుండా ఎవరైనా ఎందుకు చేస్తారు? తినేవాళ్ళు లేకపోతే వంట ఎందుకు చేస్తారు? తొడిగే వాళ్ళు లేకపోతే దర్జీ ఎందుకు కుడతాడు? అతను వస్త్రాలు ఎందుకు నేస్తాడు? ఉండేవారు లేకపోతే మేస్త్రి ఇల్లు ఎందుకు కడతాడు? వస్తువు అనే శబ్దం ఉపయోగించుకునే వారికి ఆ లోటు ఉన్నది కాబట్టి వారి గురించి ఏదైనా వస్తువు తయారవుతుంది. ఇక్కడ ఆత్మపదము చెప్పకుండానే వస్తు రూపంలో చూపిస్తున్నాడు. అదే ఉనికి కలది అంటే ఉనికి. దీని ద్వారా దయానంద సరస్వతి ఇది ఏంటంటే పుట్టినటువంటి పిల్లలకు రెండవ సముల్లాసంలో వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వారికి వాళ్ళకి ఇదంతా నేర్పిస్తున్నాడు అని అంటే ఇక్కడ ఇంతగా ఒలిస్తేనే మళ్ళీ అక్కడ 7వ సముల్లాసం, 8వ సముల్లాసం, 9వ సముల్లాసంలో స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటిది ఇక్కడ బీజం వేస్తున్నాడు. ఇక్కడ విషయం అవగాహన గురించి కాదు. అందుకని ఈ వస్తువు ఉనికి కలదై కారణం లేనిదైనా అది నిత్యం అనబడడం. కారణం లేనిది 3 తత్వాలు: దేవుడు, జీవుడు, ప్రకృతి. ఈ 3 నిత్యం అనబడడం అనాది. వస్తువు అనం కదా ఆచార్యజీ? ఇక వస్తువు అనడానికి లేదు. ఇక వస్తువు అంటే అది తప్పు అవుతుంది కదా అక్కడ. అదే అందుకని దీన్ని ద్రవ్యం అంటే పుట్టిన తర్వాతనే వస్తువు అంటాం. అదే దీనిని బట్టి సత్ కారణవత్ నిత్యం, సత్తుకు కారణవత్ నిత్యం అని చెప్తున్నాడు. సూత్రకారుడేమో అకారణవత్ నిత్యం. సత్ అకారణవత్ నిత్యం అని చెప్పేసేమో సూత్రకారుడు కనాద మహర్షి చెప్తున్నాడు. కానీ వ్యాఖ్యానంలో సత్ కారణవత్ నిత్యం అని చెప్తున్నాడు. ఇక్కడ తత్ అంటే అది దాని గురించి చెప్తున్నాడు, అది నిత్యం అని చెప్తున్నాడు. ఇక్కడ వేరు కాదు. ఏది తత్ కారణవత్ నిత్యం అంటే ఏదైతే కారణం లేకుండా వస్తువు ఉన్నదో అకారణంగా ఉన్నట్టు వస్తువు అది నిత్యం అని చెప్తున్నాడు ఇక్కడ. అదే దాని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడే 2 ఉన్నాయి చూడండి. ఇప్పుడు కారణము లేనిదైనా అది నిత్యం అనేటువంటిది సూత్రం యొక్క అర్థం ఇక్కడ స్పష్టమైంది. మళ్ళీ ఇక 2వది చెప్తున్నాడు అంటే దీన్ని బట్టి సత్ కారణవత్ నిత్యం, కారణవత్ నిత్యం అని అంటున్నాడు. ఇక్కడనేమో కారణం లేనిదైనా అది నిత్యం అని చెప్తున్నాడు. 2 వస్తున్నాయి కదా. అంటే ఆచార్య ఇక్కడ అర్థము మొదలు చెప్పిన సూత్రము అది నిత్యం అని చెప్పడానికి కొరకు తత్ ఉపయోగించాడు ఆచార్య. అవును, తత్ కాదు, సత్. ఇక్కడ సత్ గురించి చర్చ జరుగుతుంది. సత్ గురించి సూత్రంలో సత్ అనే ఉంది. సత్ కారణవ నిత్యం అనేటువంటిది కారణం లేదైనా సద్ అకారణవత్, అకారణం అనేది వ్యాఖ్యానించాడు. ఏంటంటే కారణం లేనిదైనా అది నిత్యం అనబడును. ఇది స్పష్టం. సూత్రం యొక్క అర్థం ఇక్కడనే అయిపోయింది. ఇక మిగతాదంతా అది ఉచితంగా అనిపించట్లేదు. అది మీరు ఆలోచించండి. దీనిని బట్టి సత్ కారణవద్ నిత్యం ఉండి కారణం గలదైన అనిత్యం అనబడును. కారణం గలదైనది అనిత్యం. ఇది సత్యమే చెప్తున్నాడు. సూత్రం యొక్క అర్థమే చెప్తున్నాడు. కారణం లేకపోతేనేమో నిత్యము, కారణం ఉంటేనేమో అనిత్యం. ఇది బాగా చెప్తున్నాడు. ఈ మధ్యలోది దీనిని బట్టి సత్ కారణవద్ నిత్యము అనేటువంటిది ఇది ప్రసంగానికి బయట విషయము, అప్రాసంగికంగా అనిపిస్తుంది. ఈ మధ్యలోది మాత్రమే అది చూడండి.
అస్యేదం కార్యం కారణం సంయోగి విరోధి సమవాయి చేతి లైంగికం. అస్య ఇదం కార్యం కారణం. అస్య అంటే దీని యొక్క, ఈ యొక్క కార్యం కారణం, కార్యం కారణం సంయోగి విరోధి సమవాయి చ ఇది లైంగికం. దీనికిది కార్యం, దీనికిది కారణం. ఇట్టి సమవాయి సంయోగి ఏకార్థ సమవాయి దీనికి ఇది కార్యం, దీనికి ఇది కారణం. ఈ విధమైనటువంటి సమవాయి, సమవాయి అని అంటే కలయిక, సంబంధం సంబంధం. అదే సంయోగి, సంయోగి అని అంటే అది కూడా ఈ యొక్క కలయికనే ఏర్పడుతుంది. సంయోగం వలన ఆయన అక్కడికి వెళ్ళొచ్చాడు, ఈయన ఇక్కడికి వెళ్ళొచ్చాడు అనుకోకుండా సంయోగం వల్ల కలిశారు అనేటి సంయోగి. గాంధీ చౌరస్తాలో ఇద్దరు కలుసుకున్నారు. ఏకార్థ సమవాయి విరోధి అను లింగ లింగి సంబంధము వలన 4 విధముల జ్ఞానము కలుగును. ఏకార్థ సమవాయి, ఏకార్థం అంటే ఒకే ఒక్క ఏకార్థం, ఒకే ఒక్క అర్థం. సమవాయి ఒకే అర్థమునిచ్చేటువంటి, విరోధి అనేటువంటి లింగ లింగి. లింగ అంటే గుర్తింపు, లింగి అంటే గుర్తింపబడేటువంటిది. ఇవాళ ఆత్మ గురించి ఏవైతే చర్చ జరుగుతూ ఉందో దాంట్లో ఈ యొక్క లింగములను ఏ లక్షణాలతోటి ఆత్మను గుర్తించవచ్చు ఆ లక్షణాలను చెప్పుకోవడం జరుగుతుంది. గుర్తించబడేది ఏంది? ఆత్మ, లింగ లింగి. అది ఈ లింగలింగి సంబంధం ఏంటంటే ఈ లింగాలు, ఈ సంకేతాలు వీరివే. ఇప్పుడు ఏంటంటే ప్రణముని గారు ఎవరు అని అంటే వానప్రస్థు, పసుపు రంగు కాషాయం వస్త్రాలు వేసుకొని ఉంటాడు. మొట్టమొదట ఈ యొక్క భూమి ప్రకాశ్ ఆధ్యాత్మిక సత్సంగంలో అందరికంటే ముందుండి ప్రశ్నలు అడగడం చేయడం, ఈ లక్షణాలు, ఈ లక్షణం. ఇంకా మిగతా చాలా మంది ఉంటారు కానీ ఈ రకంగా గుర్తించబడుతుంటారు అని ఎటువంటిది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రత్యేకతలతోటి గుర్తించబడేటువంటిది విశేషం. ఈ లింగ లింగి సంబంధము వలన, ఈ సంకేతములతోటి గుర్తింపబడేటువంటి ప్రత్యేకత వలన 4 విధముల జ్ఞానం కలుగుతుంది. అదేమిటంటే సమవాయి, ఆకాశము, పరిమాణము. సమవాయి అంటే ఆకాశం, ఎక్కడైతే సమావేశం అవుతున్నాయో, ఎక్కడవుతున్నాయి అని అంటే ఎక్కడైతే అనుకూలమైన స్థలం ఉంటుంటుందో అక్కడే. ఆకాశం పరిమాణం కలది, ఆకాశానికి పరిమాణం ఉంది. సంయోగం అంటే శరీరము చర్మ సంయోగం, అంటే ఆత్మకు ఈ శరీరముగా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే చర్మ సంయోగం కలటువంటిది. ఆకాశమునకు పరిమాణముతోనూ శరీరమునకు త్వచముతోనూ నిత్య సంబంధం ఉన్నది. త్వక్కు అంటే త్వచము, శరీరం ఆచారి. అదే త్వక్ అంటే శరీరం, కనబడే శరీరం కాదు, త్వచం. తోలు అంటారు కదా, అదే అదే మీద తోలు. ఓకే, చర్మం. అదే నిత్య సంబంధం ఉన్నది. ఈ రకంగా చర్మము, పరిమాణము మరియు ఈ త్వచము
వీటితోటి నిత్య సంబంధం ఉన్నది. కానీ పరిమాణం అంటే అర్థం కాలేదు సరే. పరిమాణం అంటే పొడుగు పొట్టి లావు సన్న ఈ రకంగా ఆకృతి. మరి ఆకాశానికి లేవు కదా అది. ఆకాశంలో అయ్యాయి అని చెప్తున్నారు. ఇప్పుడు బస్ అవకాశం ఇచ్చింది కాబట్టి అవి ఉన్నాయి. బస్ ఎక్కే వాళ్ళు ఖాళీగా ఉంటేనేమో ఎక్కుతారు, బాగా నిండుంటే ఏడెక్కుతారు అంతే. ఈ సందర్భంలో ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, ఓం ప్రకాష్ ఢిల్లీ నుంచి గురుకులం వస్తున్నప్పుడు రాత్రిపూట చివరి బస్ అన్నట్లుగా అందరు బాగా నిండిపోయి ఉంటే ఒక అమ్మగారు వచ్చారు, ముసలాన్న వచ్చేసి ఎక్కడి నుండి వెనక నుండి ముంగందు నుంచి ఎక్కడానికి వీలు లేకుండా అందరూ ఆ ద్వారంలోనే నిలబడ్డారు, బస్సులో నిండిపోయారు. కాబట్టి ఆమెకు ఇబ్బంది కలిగింది. బస్సు చుట్టూ తిరిగితే ఆమె హడావిడిని చూసి ఒక అతను తమాషా చేశాడు. ఏంటంటే, అమ్మ నువ్వు వస్తున్నావు అని చెప్పేసి నీ కోసం ఒక సీట్ ఖాళీ ఉన్నది, ఇగో ఇటు రా అని చెప్పేసి ముంగటికెళ్ళి తీసుకుపోయి డ్రైవర్ సీట్లో ఎక్కించి కూర్చోబెట్టాడు. అమ్మ కొడక చల్లగా ఉండు బిడ్డ అని చెప్పేసి అన్నాను. ఇంకా కొద్దిసేపటికి డ్రైవర్ వచ్చి అమ్మ దిగాను. నేనెందుకు దిగాలండి అంటే, నువ్వు నా సీట్లో కూర్చున్నావు అంటే, నేనే కూర్చున్నాను, ఇంతమందిలో నేనే కనబడ్డాను నీకు అంటే, అమ్మ నేను నడిపియాలంటే వెనక కూర్చొని ఇంకెక్కడైనా నడిపించుకోండి. అమ్మ ఇంకెక్కడైనా నడిపించడానికి కాదు, నడిపించేది ఇక్కడే ముందర కూర్చొని నడిపించాలని అంటే, నీకు నా మీద కన్నుపడ్డది చూడు బిడ్డ, నువ్వు సుఖంగా ఉండలేవు, నువ్వు నడిపించుకోవాలంటే వెనక ఎక్కడైనా కూర్చుని అంటుంటది. నేను మాత్రం సీట్ వదలను. అంటే ఖాళీగా ఉంటేనే ఎక్కడం. ఆకాశం అంటే ఖాళీ స్థలం. ఇక్కడ మన ప్రసంగంలో ఏంటంటే ఖాళీగా ఉన్న చోటనే అనేటువంటిది. ఇప్పుడు వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడు భూమి దగ్గరికి వచ్చి ఆ భూమిలో ఉన్నటువంటి చెట్లు చేమలు రాళ్ళు అవన్నీ తీసేసి అవంతా శుద్ధి చేసి ఆ తర్వాత దున్ని సాగు చేసి పంట వేయడం ఖాళీ స్థలములో. ఆ రకంగా ఆకాశమునకు పరిమాణముతోను శరీరమునకు త్వచముతోను నిత్య సంబంధం ఉన్నది. ఏకార్థ సమవాయం. ఏకార్థ సమవాయం అంటే ఏంటో చెప్తున్నాడు. ఒక అర్థమున రెండు సమవాయ సంబంధముతో ఉండుట. ఒకే అర్థమున అంటే, ఇప్పుడు అవయవాలు, అంగాలు, ఇంద్రియాలు ఇవన్నీ దేనికది విడదీస్తే శరీరమే లేదు. ఆ అవయవాలన్నీ కలిపినప్పుడు, ఇంద్రియాలన్నీ ఉన్నప్పుడు అది శరీరం అనబడుతుంది. ఈ రకంగా ఒక అర్థమున అంటే శరీరము అనే దేహము అనే అర్థము, జన్మము అనే అర్థానికి రెండు సమవాయ సంబంధముతో ఒకటేమో అర్థమునకు రెండు సమవాయ సంబంధముతో ఉండుట. ఆ సమవాయ సంబంధం ఏంటనేది చెప్తున్నాడు. రూపం ఒకటి, స్పర్శ ఒకటి. ఈ రెండు రూపము స్పర్శము అనేటువంటి రెండు ఒక కార్యద్రవ్యము నందు సంబంధముతో ఉండి ఆ ద్రవ్యమును తెలుపుట లింగములగును. ఇంద్రియాలు అవయవాలు వేటికవి ఇంద్రియాలను వేరు చేయాలి, అవయవాలను వేరు చేస్తే శరీరం ఎక్కడుంటుంది? ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, రూపము అనేటువంటిది, స్పర్శము అనేటువంటి ఈ రెండు ఒక కార్యద్రవ్యములు. వాటిలో ఉన్నందున సంబంధంతో ఉండి ఆ ద్రవ్యమును తెలుపుట లింగములగును. లింగములు అని అంటే ఈ యొక్క శరీరం యొక్క అవయవాలు, ఇంద్రియాలు అవన్నీ ఉంటేనే శరీరం ఏర్పడుతుంది. ఇప్పుడు విరోధి గురించి చెప్తున్నాడు. కురిసిన వర్షము కురియనున్న వర్షమునకు విరోధి లింగం. కురిసిన వర్షము కురియనున్న వర్షమునకు విరోధి అని అంటే, మరి శరీరం ఏదైతే ఉందో పుట్టే కంటే ముందు, పుట్టిన తర్వాత ఇది కూడా విరుద్ధమే కదా. ఆ భావమును భావంలోకి తీసుకురావడం. కురిసిన వర్షము
కురియనున్న వర్షమునకు విరోధి. ఆచార్య ముందే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, అవసరం లేదన్నట్టు. అట్లా కాదు, అట్లా అంటే దాన్ని ప్రోత్సహించినట్లా అవుతుంది కదా. కురిసిన వర్షం, కురియనున్న వర్షం, అవసరాన్ని బట్టి లేదంటే వర్షము రాబోయేందుకు సూచనలు. ఒకటి వర్షం వచ్చి వెలిసిపోయినటువంటి పరిస్థితి, ఇంకొకటి ఒకటేమో తృప్తిగా ఉన్నటువంటిదేమో కురిసిన వర్షం. ఇక కురియనున్న వర్షం అంటే ఆవురావురమని ఆకలితో వస్తున్నటువంటిది. రెండు వేరువేరు కదా. రెండు వేరువేరు తత్వాలు. అవిద్యమాన వృష్టికి మరుద్ అభ్ర సంయోగము విరోధి లింగము. అవిద్యమాన వృష్టి, అవిద్యమానం అంటే విద్యమానం లేకుండా ఉండడం. వృష్టి అంటే వర్షం. వర్షం లేని స్థితికి మరుద్ అభ్ర సంయోగం. మరుద్ అభ్రం, ఈ యొక్క మరుద్ అంటే వాయువు, అభ్రం అంటే మేఘము. వీటి యొక్క సంయోగం అంటే మేఘాలు కనబడడం, మరియు ఆ మేఘాలతోటి వర్షం వచ్చేటువంటి వాసన వాయువు ద్వారానే వస్తుంటది. కాబట్టి దాని గురించి ఈ యొక్క సంయోగం విరోధిలింగం. అంటే వర్షం లేని స్థితిలో వర్షం వచ్చేటువంటి సూచనగా వాయువు వర్షం యొక్క వాసనను మనకు తెలియజేయడం. వ్యాప్తి అంటే విశాలం, విస్తృతం, పెద్దగా, గొప్పగా అనే అర్థం వస్తుంటది. నియత ధర్మ సాహిత్యము ఉభయో ఏకతరస్య వా వ్యాప్తి నిజ శక్తి ఉద్భవం ఇత్యాచార్య ఆధేయ శక్తి యోగ ఇది పంచశిఖ సాంఖ్య దర్శనం. సాంఖ్య దర్శనం అంటే కపిల మహర్షి యొక్క అభిప్రాయం. 5వ అధ్యాయము 29వ సూత్రము, 31వ సూత్రము, 32వ సూత్రం, ఈ 3 సూత్రాలను ఒక దగ్గర ఇచ్చాడు. నియతము ఆచార్య పంచశిఖ అనేటువంటి ఆచార్య వ్యాఖ్యానం శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని చెప్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు కపిల మహర్షి యొక్క అభిప్రాయము సాంఖ్య దర్శనం, దానికి వ్యాఖ్యానం పంచశిఖాచార్య చేస్తున్నాడు. అవును, అంతే. నియత ధర్మం అని అంటే, ఇప్పుడు నీరు చల్లగా ఉన్నా, సహజంగా ఉన్నా, బాగా మసులుతున్నా నీటి యొక్క ధర్మం ఏంటిది? అగ్నిని చల్లార్చడం. ఒక ఇల్లు కాలిపోతుంది, దాన్ని చల్లార్చడానికి మంచు నీళ్లు పోసిన, చల్లటి నీళ్లు పోసిన, సామాన్యమైన నీళ్లు పోసిన, లేదంటే పొంగు బాగా మసులుతున్నటువంటి నీళ్లు పోసిన, ఏ నీళ్లు పోసినా దాన్ని చల్లారుస్తారు. అగ్ని యొక్క గుణం కాలబెట్టడం, నీటి యొక్క గుణము తడపడం. దీనిని నియత ధర్మం అంటారు. సాహిత్యం అనేదానికి ఏంటంటే, ఇప్పుడు సాహిత్యం అనేటువంటిది ఆధ్యాత్మికములనేమో పుస్తకముల యొక్క పఠనం సాహిత్యం అనబడుతుంటది. ఇక అజ్ఞానులలో ఉన్నటువంటిది ఏంటంటే, సాహిత్యం అంటే పూటకు ఉపయోగపడేటువంటి సామాగ్రి, బియ్యము, పప్పులు, ఉప్పు, కారము, కూరగాయలు. ఇవి లాల్ బజార్లో సికింద్రాబాద్ వీరలక్ష్మి గారు అనే వారు ఉండేవారు. వారు యజ్ఞం కోసం పిలిచి సాహిత్యం ఇవ్వాలి. సాహిత్యం అంటే ఏమిస్తారమ్మా, నా దగ్గర ఇప్పటికే చాలా పుస్తకాలు ఉన్నాయంటే, సాహిత్యం అంటే పుస్తకాలు కాదు ఆచార్య గారు, సాహిత్యం అంటే బియ్యము, పప్పులు, చింతపండు, కూరగాయలు అంటుంటుంది. ఇదేం భాష అని అంటే, మా పంతులు ఇదే నేర్పించారు అంటే,
ఓహో అంటే పంతులు నేర్పించారు. పంతులు సాహిత్యానికి వ్యాఖ్యానం ఇట్లా చేస్తున్నారు అన్నమాట. ఓ ఆచార్య, ఓ. సాహిత్యము అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ ఇంత బియ్యము, ఇంత పప్పు, ఇంత చింతపండు ఒక షార్ట్ లో తీసుకొచ్చి పెట్టేది కూరగాయలు. ఇక ఇప్పుడు అదే. ఇదేంటిదమ్మా అంటే దీన్నే సాహిత్యం అంటారు. అప్పటి వరకు తెలియదు అనమాట. అది ఎందుకు అదే. వచ్చింది ఆచార్య అట్లా వాళ్ళ అంటే వాడకం ఆ పదం? ఇప్పుడు కూడా ఆచార్య ఇప్పుడు ఏమవుతుందంటే సత్యనారాయణ వ్రతం ఈ రోజు మా ఇంట్లో చేస్తున్నామంటే బాపనాయ గొడవ సాహిత్యం మొత్తం గొడవ ఆయనకి ఇయ్యాలి. ఆయన వండుకుంటాడు మధ్యాహ్నం చేసుకొని వస్తాడు, మన ఇంటికి వస్తాడు. అది సాహిత్యం, మాకైతే తెలిసింది అది. అది కానీ సంభావన అనేది మాత్రం విన్నానండి నేను. అది అసలు సంభావన అంటే దక్షిణం అమ్మ. సంభావన అంటే అంతే. వీరి దగ్గరికి పోతే అంతే. ఇంత ఇవ్వగలరు అనేటువంటిది సంభావన, మనం ఊహించడం. ఆచార్య ఇంకొకటి అంటే ఇచ్చేది వాళ్ళు సాయం చేసేది అనే దాని ఉద్దేశంతో ఆ పదం వాడుతున్నారు ఆచార్య. అది అసలు ఆ శబ్దం ఎందుకు వచ్చింది ఆచార్య మరి వాళ్ళ వాడకంలో? శబ్దం. ఇప్పుడు పూర్వకాలంలో సమాజాన్ని ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే భగవంతుడు ఈ పండితులకు స్వర్గాన్ని లభించనివ్వట్లేదు. దాని గురించి ఏమి షరతు పెట్టాడు అంటే ఈ రహస్యం అంతా దయానంద సరస్వతి సంస్కార విధి సన్యాసాస్త్రంలో పూర్తిగా విస్తృతంగా రాశాడు. సన్యాసి అంటే ఏంటిది, ఆయన పంచమహాయజ్ఞాలు చేస్తాడా చేయడా, చేయకపోతే ఎట్లా, చేస్తే ఏ రకంగా, చేసినందువల్ల ఉపయోగం ఏంటి అనేది దాంట్లో వచ్చిందనమాట. అయితే భగవంతుడి యొక్క నియమం ఏంటంటే ఈ యొక్క పండితులు ఎవరైతే జ్ఞానం తెలుసుకొని ఉన్నారో వారు వారి యొక్క జ్ఞానాన్ని ఇతరులకు చెప్పాలి. చెప్పడం వారి పూట గడుపుకొని వారు వెళ్ళిపోయారు. కానీ ప్రాణము వదిలేటప్పుడు ఏమని చెప్తుంటారంటే బ్రతికినంత కాలం సమాజం మీద పడి ఎగబడి తిన్నారు, మరి పోయేటప్పుడు ఈ పన్ను కట్టాలి కదా, శిస్తు పన్ను కట్టాలి కదా. ఆ శిస్తు పన్ను ఏంటి అంటే ఈ సాహిత్యం, మీ జ్ఞానాన్ని దాన్ని సురక్షితంగా తాళపత్రాలు గ్రంథాలుగా రాసిపోండి. దానివల్ల ఏంటంటే మీ తర్వాత వచ్చే వారికి మీరు ఏ దారిలో వెళ్తున్నారో వారు మీరు ఏ దారిలో వెళ్తున్నారో దాన్ని తెలుసుకొని తాను ఏ దారిలో వెళ్ళాలో నిర్ణయించుకుంటారు. అందు గురించి ప్రతి ఒక్కరూ సాహిత్యాన్ని తయారు చేయాలి అనేటువంటిది అభిప్రాయం. ఆచార్జీ, ఆ సాహిత్యం అందరికి అందించేటప్పుడు మనం ఇచ్చిన సంభావన అయ్యే ఉన్నాయి కదా, అన్ని చింతపండు, పప్పు, ఉప్పు, కూరగాయ అన్నీ ఉన్నాయి. ఆ సాహిత్యం కూడా అలా ఉండాలని సంకేతమా? ఇదంతా ఉండండి, అక్కడికి వస్తుంది. ఇది మూలంలో ఉన్నటువంటిది ఏంటంటే జ్ఞాన సంపదను ప్రజల్లోకి చేరవేయాలి అనేటువంటిది సాహిత్యం. హితం, సాహితం, అది హితం చేయాలి. ఎవరికి హితం చేయాలి అంటే ప్రజలకు. ఏది హితం చేయాలి అంటే ఏదైతే మంచిదో హితం చేయగలుగుతుంటుందో దానిని సాహిత్యం అంటుంటారు. ఇప్పుడు గుడిలోకి వెళ్తే ప్రసాదం, తీర్థం, ప్రసాదం అంటారు. తీర్థం అంటే తరింపజేసేటువంటిది, ప్రసాదం అంటే ప్రసన్న వదనంగా ఉంచేటువంటిది, తృప్తి చేసేటువంటిది. ఒక చెంచడు తులసి నీళ్లు తరింపజేస్తాయా? ఒక చెంచడు పెరుగన్నము లేదంటే ఆ పులిహోర ఏదైతే పెడుతుంటారో అది తృప్తి చేస్తుంటుందా? అది కాదు. తీర్థము అంటే అజ్ఞానం నుంచి తరింపజేసేటువంటి జ్ఞానోపదేశము తీర్థం. ప్రసాదము అని అంటే ఎక్కడైతే సందేహ నివృత్తి జరుగుతూ తృప్తి కలుగుతుంటుంటుందో దాన్ని ప్రసాదం అంటారు. దాన్ని వికృతంగా చేసి ఇప్పుడు కొబ్బరి నీళ్ళు, చెంచడు కొబ్బరి నీళ్ళు, తులసి నీళ్ళు దాన్ని తీర్థమని పెడుతున్నారు. ఆ పులిహోరను పెరుగన్నమును ప్రసాదం అని పెడుతుంది. దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా? అదే రూపకంగా ఈ సాహిత్యం అన్నదానికి వక్రీకరించి ఇక చెప్పేవారు లేకపోతే వినేవాళ్ళు ఏది చెప్పినా వింటుంటారు. కాబట్టి ఇప్పుడు మూలము ఎక్కడో కొట్టుకుపోయింది. ఇప్పుడు బయట ఉన్నటువంటిది మాత్రం సాహిత్యం అంటే ఉప్పు, పప్పు, బియ్యము, కూరగాయలు ఇవి మాత్రమే ఉన్నాయి. ఇది ఒక్క పూటగా అయిపోతుంటది. కానీ ఆ సాహిత్యం ఏదైతే జ్ఞానం ఉన్నదో అది తరతరాలుగా ఉంటుంటది. అందుకే 197 కోట్ల సంవత్సరాలను సృష్టి ఆరంభంలో ఉపదేశించినటువంటి 4 వేదాలు నేటి వరకు ఉన్నాయి. ఇక మునుముందు కూడా ఉంటుంటాయి. ఆ రకంగా తరతరాలుగా ఉండేటువంటిది సాహిత్యం.
వేద సాహిత్యం. ఇప్పుడు వైదిక సాహిత్యం అనండి. వైదిక సాహిత్యం అని అంటే బియ్యంలో వైదికం ఏముంటది? చింతపండులో, కూరగాయల్లో వైదికత ఏముంటుంటది? పౌరాణికంగా ఏముంటుంటది? క్రిస్టియన్ ముస్లింలకు వాళ్ళకి ఏముంటుంటది? సాహిత్యం అన్నప్పుడు అందరికి ఒకటే రకంగా కదా, బియ్యము పప్పులు కూరగాయలు అన్నప్పుడు. మరి వైదిక సాహిత్యం, పౌరాణిక సాహిత్యము అన్నదానికి ప్రత్యేకత వైదికము, అవైదిక సాహిత్యం, వైదిక సాహిత్యం. ఇదంతా తర్వాత వస్తున్నాయి, ఇదే సముల్లాసంలో వస్తున్నది. 3వ సముల్లాసం చివరిలో ఏది చదవాలి, ఏది చదవకూడదు, దేనివల్ల ప్రయోజనం అనేటువంటిది దయానంద సరస్వతి చెప్తున్నాడు. అక్కడ తెలుసుకున్నాడు. మరి ఇక్కడ వీళ్ళకి ఇచ్చేదాన్ని దానికి ఏమని వాడాలి ఆచార్య? ఇప్పుడు అదేంటంటే ఇక మీకు సూటిగా అర్థమవుతుంటది. ఒక చోట బాగా వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే పురోహితుడు కర్మకాండం చేయడానికి పోతున్నాడు ఒకరింటికి పోతుంటే భార్య ఏమన్నదంటే, వర్షం పడుతున్నది, వంట చేసుకోవాలి, పిడికలు లేవు, పిడికలు తీసుకురా అని చెప్పాడు. అంటే ఇప్పుడు అతను పోయిన తర్వాత అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, పురోహితుడు ఆ యజమాని ఇంటికి పోయి అక్కడ చేయించేటప్పుడు దీంట్లో 3 తట్టల పిడికలు పెట్టండి, ఈ పూజలో ఆ పిడికలు పెట్టండి అని చెప్పేసి మిగతా వస్తు సామాగ్రి అంతా పెట్టిస్తున్నప్పుడు ఈ పిడికలు పెట్టించేటప్పుడు ఇంకొక పురోహితుడు ఆ ఇంటి ముంగటి నుంచి పోతుంటే అతని చెవిలో పడేసరికి, ఈ పిడికలు ఏంటి, పూజలో పిడికలు ఎందుకు అని చెప్పేసి అతను వచ్చి కూర్చున్నాడు. కిమేతద్, అది మామూలు భాషలో మాట్లాడుతుంటే బండారం బయటపడుతుంటది కాబట్టి ఇదేంటి ఈ రకంగా చేపిస్తున్నావు, ఇది ఎక్కడ ఉన్నది, ఏ గ్రంథంలో ఉన్నదని ఆయన అడిగితే అతనేమన్నా అంటే, తూష్ణిం తిష్ట అర్ధం స్వాహ, నువ్వు నోరు మూసుకొని ఉండు, నేను ఏదైతే తీసుకుంటున్నానో దాంట్లో నాకు సగం నీకు సగం, మాట్లాడకు అని చెప్పేసి సంస్కృతంలో మాట్లాడుకుంటున్నాడు. ఇది సంగతి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది ఎక్కడ లేదు, నీకు తెలుసు నాకు తెలుసు, కానీ నాకు అవసరం ఉన్నది అవి, ఇంట్లో భార్యదేమన్నది, ఇవి తీసుకోకపోతే అక్కడ వంట చేయదు, మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతుంది. మా భార్య వచ్చేటప్పుడే చెప్పింది కాబట్టి నేను ఇవి తీసుకుంటున్నాను. ఏ శాస్త్రం లేదని నీకు తెలుసు నాకు తెలుసు, నోరు మూసుకొని ఉండు, నువ్వు నోరు మూసుకుంటే నేను తీసుకున్న తర్వాత నీకు సగం ఇస్తా, నేను సగం తీసుకుంటా. ఇగో ఇట్లా అన్ని శాస్త్రంలో లేకుండా కానీ కూడా అవసరాల గురించి పండితులు, పురోహితులు వీళ్ళు కల్పించుకున్నటువంటిది సమాజాన్ని ఇట్లా తప్పుదో పట్టిస్తున్నారు. అయితే వాళ్ళకి ఇచ్చే ఈ పదార్థాలను ఏమని పిలవాలి ఆచార్య మరి, సాహిత్యం అనే బదులుగా? ఇప్పుడు ఇచ్చేది ఏమి ఇవ్వాలంటే, అవును, ఇప్పుడు ఎక్కడైనా పూజ చేసినప్పుడు ఏది చేసినప్పుడు వాళ్ళకు భోజనం సదుపాయం కల్పించాలి, వాళ్ళకు సదుపాయం కల్పించాలి. ఎందుకంటే తన ఇంటి పనులన్నీ విడిచిపెట్టుకొని మన దగ్గరకు వచ్చి మనకి శుభకార్యాన్ని పూర్తి చేస్తున్నాడు కాబట్టి ఇతనికి చేయాలి. చేయలేని సందర్భంలో ఇక వాళ్ళు ఉప్పు కారం ఎక్కువ వేస్తుంటారు, అవి తినలేని సందర్భంలో, అమ్మ మీరు ఇచ్చేదేదో ఆ భోజన సామాగ్రి ఏదో మాకు ఇచ్చేస్తే మేము మా ఇంటికి పోయి చేసుకుంటాం, మాకు ఇష్టం వచ్చింది. ఇప్పుడు మొన్న ఆశ్రమానికి వచ్చారు, శ్రీధర్ గారు వాళ్ళ పునీత్ గారు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఏ ఇంటికి పోయినా వాళ్ళే వంట చేసుకుంటారంట. ఏ ఇంటికి పోయినా అంటే ఆ ఉప్పు కారం వేయద్దు అంటే వాళ్ళకు గృహస్థులకు చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఆధ్యాత్మికంలో లేని వారికి ఉప్పు కారం వేయకుండా వంట ఎలా చేస్తారు అనేటువంటిది వాళ్ళు విస్తుపోతుంటారు అనమాట. అది వేస్తే మీరు తినలేరు, తింటే వారికి ఇబ్బంది, అందుకని ఇదంతా ఇబ్బంది ఎందుకు, మా వంట మేము చేసుకుంటాం, మీరు సామాగ్రి ఇచ్చేయండి అంతే. ఇది సంగతి. ఆచార్య ఇంకొక విషయం ఉంది, వంట సామాగ్రి ఇవ్వండి అని అనాలి అంతే. ఇక ఆ వంట సామాగ్రి ఇవ్వండి అంటే అది అశాస్త్రీయం అవుతుంది కదా. అదే అశాస్త్రీయం అవుతుంటది. సాహిత్యం 2 రకాలు. ఇదంతా కాలక్షేపం, అంత వ్యర్థం అన్నమాట. అంటే గట్టిగా నిలదీసి ప్రశ్నించేవారు లేకపోవడం వల్ల, ఏది చెప్తే అది వినడం వల్ల ఇవన్నీ అంతా పేరుకుపోయింది. ఓం ఆచార్జీ నమస్తే. మాకు ఇక్కడైతే సోంపాకం అంటారు ఆచార్జీ, బెళ్ళ పట్టుకెళ్తారు ఇవన్నీ సోంపాకం. ఇప్పుడు సత్యనారాయణ వ్రతానికి ఇచ్చేటువంటి అంత సోమపాకమా? ఇళ్ళకి వెళ్తే ఇవన్నీ ఇస్తారు, దాని నుంచి ఇవన్నీ సోంపాకం అని ఇస్తారు ఆచార్జీ.
స్వయం పాకం అన్నదానికే సోంపాకం అంటున్నారు. సోంపాకం ఎక్కడ, స్వయం పాకం ఎక్కడ, అది చూడండి. స్వయం పాకమే. స్వయం పాకం స్వయం పాకం అనేది మూలం. స్వయం పాకం దాన్ని విస్తృతంగా వలిగితే సోంపాకం సోంపాకం అని. మన ఇంటి దగ్గర ఓ పూజ చేసి మాచారి. మనకి కార్యక్రమం నడిపించినందుకు దక్షిణ ఇచ్చి స్వయం పాకం ఇచ్చి పంపిస్తాం ఆచార్య. అమ్మగారి భాష చూడండి. సరే, వేరే స్వయం పాకం వేరే. అంటే స్వయం పాకం ఎవరికి? చేసిన వారికి స్వయం పాకమా, తినేవారికి స్వయం పాకమా? పూజ చేసిన వారికి, మన చేత పూజ చేయించిన వారికి స్వయం పాకం. స్వయం అంటే స్వయం వాళ్ళు వండుకోవటానికి. స్వయం ఎవరు? యజమానుడా, పురోహితుడా? పురోహితుడు వాళ్ళు వండుకోవటానికి యజమానుడు ఇస్తున్నాడు. మరి యజమానుడు అంతే. ఇచ్చినప్పుడు అది స్వయం పాకం ఎట్లా అవుతుంటది? అంటే ఆచార్య పురోహితుని దృష్టిలో పెట్టుకొని పురోహితుని కొరకు వాళ్ళు ఇస్తారు, అది అంతే. అంతే నువ్వు స్వయంగా చేసుకోమని ఇవ్వడం. అంతే అంతే అంతే. అందు గురించి ఈ అసలైనది పోయింది, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం మనం అంతా. ఇట్లా ఓ మాచారి, దారి తప్పడం అన్నట్టుగా సమయం అయిపోయింది. నేను చిన్నప్పుడు విన్నది ఏంటంటే ఆచార్య, పల్లెటూరులో చిన్నప్పుడు బ్రాహ్మణుడు ప్రతి ఇంటికి పోయి పూజ చేస్తారు, మడిగట్టుకొని పూజ చేస్తారు. వాళ్ళు చేసినటువంటి ఆహార పదార్థాలు శుద్ధంగా ఉండవు, కాబట్టి మీకు పదార్థాలు మాకు ఇవ్వండి, మేమే తయారు చేసుకొని తింటాము, దాన్ని సాహిత్యం అని చెప్పారు. అదే స్వామి. అట్లా. మూలం అదే, మూలం అదే. ఓకే ఆచార్య, సమయం నాస్తి. గురు ధర్మ స్వయం పాక్ష దీక్ష అని ఇక్కడ కొందరు అడగనికి వస్తుంటారు. ఉమ్. గురు సరే, ధర్మ సరే. స్వయం తీసుకెళ్ళండి పాక గురుగారు. దీక్ష. ఓం ఆచార్య ఓంప్రకాశ్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక జ్ఞానకంగా సత్య ప్రకాశము మనం లోతుగా అర్థం చేసుకుంటాను. ఒక్కొక్క పదాన్ని వాక్యానికి రుచి రేపిన భాష లోపల మనము అర్థం చేసుకుంటూ దాన్ని మన భాషలో మనం పరిగించుకుంటూ కూడా ముందుకెళ్తున్నాము. తెలిసిన విద్య లోపల చక్కగా ముందుకు సాగుతుంది. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి, వింటే సంస్కారాలు పెరుగుతుంది. ఏదైనా విషయం వింటే జ్ఞానము, శ్రవణం ద్వారా జ్ఞానము, మననం ద్వారా జ్ఞానము అని తెలుసుకోవాలి. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరండి? నాదేనండి. విజయదుర్గమ్మ గారు నమస్కార మంత్రములు, ఆచమన మంత్రములు, శాంతిపాఠం అవి చేయించారు. ఓకే, ధన్యవాదములు. విజయదుర్గమ్మ గారు వైదిక సంధ్యోపాసన చేయాలని ప్రార్థన. కాదు, మొత్తం చేయించనా లేకపోతే నమస్కార మంత్రాలు చేయించనా? అన్న 1-2 మంత్రాలు కూడా చేయించండి అమ్మ. మొత్తం చేపిస్తే మళ్ళీ 6:30 అవుతుంది. సమయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఒక భాగంలో 1-2-3 మంత్రాలు తీసుకొని వాటిని దాని అర్థం చెప్తే వినే వాళ్ళకి మంచిగా ఉంటది. అట్లా వారికి విషయం అర్థం కాలేదు. అమ్మగారు ఆచమన మంత్రాల అర్థం మంత్రాలు మాత్రం పూర్తిగా చెప్పాలి, చివరి 2 మంత్రాలకు అర్థం చెప్పాలి అనేది తాత్పర్యం. ఏంటండి? మా సంధ్య మంత్రాలు మొత్తం చెప్పాలి, చివరి 2 మంత్రాలు నమస్కార మంత్రము, శనోదేవి మంత్రానికి అర్థంతో చెప్పాలి. సరే ఆచార్య. ఒక్క నిమిషం అండి. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ, అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రేయితాం స్వాహ. సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయో రవిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి. ఒక్క నిమిషం అండి, నాది మధ్యలో గ్యాప్ వచ్చింది. నాకు ఇంకా నోటికి రాలేదు.